గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై శివన్ ఛానల్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5 అయింది. పోయి ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ తమిళలో చూపించాను కాబట్టి ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలిసిపోయింది. ఫస్ట్ టైం అనమాట ఇది. ఒక టెంట్ తీసుకొని క్యాంపింగ్, ఒక 1 నైట్ టెంట్లో ఎట్లా ఉంటుందో చూద్దామని. మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్. నేను చెప్పిన దానికన్నా 10 minutes లేట్ అయిపోయింది. వెళ్తున్నా, వాళ్ళని కూడా పిక్ చేసుకుందాం. కమ్ గెట్ రెడీ. సో ఇగోండి, నిన్న మా అంకుల్ నవీన్, సందీప్ ఉన్నాడు. మన పాతాడు తెలుసుగా, షిడ్ బాయ్. అందుకనే ఇక్కడ నుంచే చూపిస్తున్నా. సరే ముందుకెళ్ళి కొంచెం లైటింగ్ లో కనబడతాం. ఇంకో స్టార్ట్ అయిపోయాం. మేము ఫస్ట్ యాగంటి టెంపుల్ దగ్గర ఆగి కొంచెం భక్తి శ్రద్ధలతోనే లోపల దేవుని దర్శనం చేసుకొని తర్వాత కేవ్స్ విత్ కేవ్ మ్యాన్. ఉదయం 6:45 ఇద్దరు మేమిద్దరం కూర్చున్నాం. 120 kilometers కొట్టాం కదా. మనోడు లేచి టీ దగ్గర ఆపు అన్నాడు. 2 నిమిషాలు ఇంటి దగ్గర ఆగుతామని చెప్పి సిద్ధు రైట్ సైడ్ లో టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్కి వెళ్ళాం. ఇది నేను మాలేసుకున్న ప్రతిసారి మేము ఈవినింగ్ బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ అయిపోద్ది. ఇక్కడ స్నానం చేసేసి ఆ నైట్ ఈ పక్కనే ఒక దగ్గర పడుకొని మళ్ళీ పొద్దున రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాలి. బై రోడ్ బయలుదేరుతాం. ఇప్పుడు భలే ఉంది చూడు, ఈస్ట్ లెఫ్ట్ సైడ్ లో కదా. మొత్తానికి ఉడిపి సుప్రభాత్ అంట అన్ని వేలో. సుప్రభాత్ అంటే పెద్ద ఏం లేదు, బొంబాయి ఒకటే పెద్దగా ఉంది అంతే. ఆ బిల్డింగ్ ఇది కాదు. ఇది తినేసి నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళి కొంచెం పనులు తీసుకుంటాం. తర్వాత కేవ్స్. అందరిలో ముందు నా టిఫిన్ వచ్చేసిందా? ఇదే ఫస్ట్. ఇవాళ దగ్గర ఫ్రెష్ వేడిగా ఉంది. ఇప్పుడే తీసారన్న ఫ్రిడ్జ్ లో. ఏది పిండి? ఈ ఫ్రిడ్జ్ లో నుంచి అది కూడా. లేచిండు గైడా. సో మొత్తానికి యాగంటి రీచ్ అయిపోయాం. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం. జనాలు కొంచెం నార్మల్ ఉన్నట్టున్నారు. స్నానం చేస్తున్నావా? నువ్వు బర్న్ అయిపోతుంది. అది పోయి దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. ఎన్ని తక్కువ మంది అసలు, అందుకనే అది టెంపుల్. మొత్తం చాలా మారిపోయింది కదా ఇదంతా. ఇది అన్న ఏదో చెప్పిండు పెద్ద స్టెప్స్ ఉంటాయని. ఇదేనా మేము కూడా ఎక్కుతాం కదా అన్న. ఆయనకి పెద్దగా అయిపోయినాయి. షూలు అనుకున్నాం మేమైతే. షూలు తెచ్చుకున్నాం. ఏది గుడికి షూ వేసుకుని ఎట్లా నడుస్తా ఆయన? ఇదిగో ఎవ్రీ ఇయర్ కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది. మనం అందరు పాపాలు ఎక్కువ చేసిన రోజు ఫుల్గా ఇగో లేచి అరుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. దాంతో వరల్డ్ ఎండ్ అని. సో ఇవ్వండి, స్పర్శ దర్శనం తీసుకొని వెళ్తున్నాము ఉమామేశ్వర స్వామి దేవస్థానం. ఇవ్వండి, మేము స్పర్శ దర్శనం తీసుకున్నాము. మంచిగా లోపల దర్శనం అయింది. క్రౌడ్ ఎక్కువ లేరు కానీ ఓకే. బట్ ఆ కొంచెంలో కూడా లోపల చాలా చిన్న ప్లేస్ ఎట్లా చిన్నది కదా లోపల. బట్ స్పర్శ దర్శనం లక్కీ కదా.
దాన్ని అంది ఇది కూడా చూసేసుకున్నాం. చూసావా పిల్లర్స్ కదిలి వచ్చేస్తాయని. రోడ్ బాగానే ఉంది. నెక్స్ట్ గుహలకి వెళ్తాం. యూనియన్ అయ్యా మనం లేదు చెప్పేశారు చెవులు మనం ఇంకా చెప్తున్నాను. నవీన్ చెప్పావా? మూడు కోతులు. అయ్యో నేను సబ్స్క్రైబర్స్ కూడా పెట్టు. సిద్ధు ఆర్డర్లో అట్లా వెళ్దామా? ఫస్ట్ లెఫ్ట్ది, ఫస్ట్ది అగస్త్యముని ఉన్నది అన్నారు కదా అది. ఇదేమో వెంకటేశ్వర స్వామిది కనబడుతుందా? ఇది వెంకటేశ్వర స్వామిది. ఆ లాస్ట్ చూడు బోర్డు పెట్టారు, కొండ చర్యలు పడతాయని విరిగి. ఏ లేదు వెనక నువ్వు కూడా ఉన్నావు చూడు. మెట్లు ఎట్లా ఉన్నాయి చూడు. ఇక్కడ దానికన్నా అక్కడ ఇంకా సీట్లు దీంట్లో ఇంచా. ఇది తెలీదు నాకు. ఇలా ఉంది లైవ్ లో లైటింగ్. నవీన్ మెరుస్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా వచ్చేది. ఇప్పుడే కోరికలు చెప్తున్నా కదా. నువ్వు కోరికలు అన్నీ చెప్పుకుంటే అది ఇప్పుడే లేచి అనిపిస్తుంది. సందీప్ ఇంకొకటి ఉందంటే అంత భయపడుతున్నావు. ఒక పెళ్లి కూడా కాలేదు. మనోడు అజంతా వెళ్ళారు రావాల్సింది. 24 ఉన్నాయి గుహలాడ. సరే అన్న పోదాం. ఇది ఫస్ట్ స్టెప్ కదా అన్ని సేమ్ కదా. ఫస్ట్ ఏంటి అన్ని స్టెప్స్ అక్కడ వేసావు, కొన్ని ఇక్కడ వేసావు. మౌంట్ ఎవరెస్ట్ అంట. ఏం ఎవరెస్ట్? దూరం నుంచి చూసేస్తా. చెప్తే వినేలాగా ఉండాలి. నువ్వు నన్ను ఏం చేయలేవురా. దర్శనం చేసుకొని ప్యాంట్ నుంచి షార్ట్కి వచ్చేసాను. ఎంత ఎక్కువ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే వదల బొమ్మాలి. అసలు ఏముందో లోపల చూద్దాం. లోపల ఎగ్జిబిషన్ ఉందంట. కనిపించేది కోట, నీకున్నది పొట్ట. జిమ్కి వెళ్ళి వదిలిచ్చాయి. ఇందులో నుంచి వచ్చేసాయి. అన్న మంత్రి ఆడే కదా నాలుక కోసుకోపోతాయి. ఇక్కడ నుంచి కూడా ఉంది. ఎంట్రన్స్ ఉందా? అటు ఇటు ఉంది వే, కానీ ఎటు వెళ్తుందో తెలియదు. ఓ అంటే కిటికీస్. పైకి వెళ్ళిపోదాం అయితే. లోపలి అన్ని క్లోజ్ చేస్తారు కదా, అందుకే సార్ వాళ్ళ అందరికి ప్రాబ్లమ్. అబ్బో పోనీ గోడల మీద రాసిన దాంట్లో సగం మంది కూడా కలిసి చేసుకొని ఉండరు. ఇంకో లింగమయ్య అంట. అది లోపలికి లేదు, మొత్తం మన వాళ్ళు గోడలు దారుణాలు చేసి, అందుకే అన్ని మూసేసి పెట్టేశారు. జస్ట్ లోపల వరకు ఎంట్రీ ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన పనులకి అసలు లోపల అన్నీ కొన్ని ప్రతి డోర్ ఇట్లా ప్యాక్ చేశారు. ఆ హోల్లో గోడలు చూపిస్తాను. ఇట్లా చేశారు.
ఏమైంది వీకెండ్ ఫామ్ హౌస్ లాగే కాదు పెద్దగా ఉండేది ముక్కలు ముక్కలు అయిపోయి పడిపోయి ఉంటుంది ఇలాగే దాంట్లో వీడియో చూస్తే తెలుస్తుంది డిఫరెంట్ ఐ మీన్ దీని స్టోరీ చాలా మంది వచ్చేసారు దానికి తినడానికి వచ్చాము అది కూడా ఎక్కడ అంటే దాని ఎదురుగా ఇక్కడ తినేసి అందులోకి వెళ్ళి కాసేపు తిరిగేసి ఇక్కడ నుంచి గండికోటకి కొంచెం ముందు వచ్చి ఉంటే వండించుకుందాం అనుకున్నావు కదా మంచి చికెన్ కర్రీ ఆమ్లెటు పప్పు చిక్కుడుకాయ రోటీ రసం లాస్ట్కి బెల్లం తిన్నది అరిగేదాకా తిరగాలి పద నవీన్ నువ్వైతే జాగింగ్ లోపల లంచ్ అయిపోయింది ఆయనక బోర్డు మీద చూపించిన ప్లేసుల్లో 3వ ప్లేస్ కూడా వచ్చినాయి 3 అయిపోతే నువ్వు ఇక్కడ నుంచి బస్ ఎక్కేస్తా ఇంటికి అట్లేం లేదన్న నేను మీతో పాటే వస్తా అగో ఎంట్రీ చూసా ఎట్లుందా బస్ ఎక్కి ఏ అంకుల్ ఏదయ్యా కేవ్ పైన కడతారు అనుకున్నావు అని అండర్ గ్రౌండ్ అంటూ పైన గుట్టల పైన కేవ్స్ ఉంటాయా ఇది అండర్ గ్రౌండ్ ఇది ఇవాళ పొద్దు నుంచి ఎక్కడ దిగడం అయితే ఇవి కొన్ని అంటే ఊడి పెచ్చులు వచ్చే ఉన్నాయి చూడు ఇగో ఇవన్నీ నా బండరాళ్ళు ఉన్నాయి కదా అవే ఇక్కడ కూడా రాచారా వివేక్ చాలా కసి మీద ఉన్నాడు ఇది 2 కిలోమీటర్స్ పైనే ఉంటుంది కాదు పబ్లిక్ యాక్సెస్కి 1.2 1.5 కిలోమీటర్సే ఉందా ఏ నవీన్ రేడియం స్టిక్కర్ అయ్యి అట్లయితే నాకు కూడా వేయాలి ఇదే ఇట్లుంది తాయ్ కేవ్ రెస్క్యూ సినిమా చూసినావా తాయ్ది కేవ్ రెస్క్యూ సినిమా అట్లా నీళ్ళు వస్తే ఇక్కడ నీళ్ళు వస్తే అంతే అయితే నేను ఈ గుడ్డ ఎక్స్పెరిమెంట్తో కట్టినట్టు ఉందా కదా అవన్నీ అది పెచ్చులు వేసారు పైన కోటింగ్ ఈ పెచ్చుల మీద పడకుండా అది చూడు ఎట్లా స్కేరీ ఇప్పుడు చేంజ్ రెడ్ కాకపోతే హాల్ ఏంటో చూద్దా చూద్దాం అంటే రాజుల హాల్ అయితే నవీన్ ఇక్కడ నుంచి అటు వెళ్తే మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బయటకు వస్తాం అంటే ఇది వాటర్ దాని నుంచి ఫామ్ అయిపోయింది అనుకుంటా ఏర్ ఇప్పుడు మనం బ్యాట్మ్యాన్ ని కలుసుకోవడానికి వెళ్తున్నాం ఏది కేవ్స్ లో ఉంటాడు కదా బ్యాట్మ్యాన్ ఇంతమంది బ్యాట్స్ వచ్చాక ఒరిజినల్ బ్యాట్స్ వెళ్ళిపోయినాయి ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ బ్యాంగ్ ఈ వాటర్ పైన ఎక్కడన్నా వాటర్ వెళ్ళేది ఉంటే అక్కడికి అన్న మోటార్ బంద్ చేయమన్నా ఏ జాగ్రత్త అది వాటర్ పాయింట్ లో అదే మోటార్ బంద్ చేయమన్నా స్టోన్స్ లో నుంచి ఊరుతాయి ఓ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళేది ఉందా ఏది పెద్దగా ఉంటే ఆ వేలో వెళ్ళొచ్చు ఇలా ఉంది అన్న ఇక్కడ వాకింగ్ చేస్తే నీకు పక్కా 2 కిలోస్ పక్కా తగ్గుతావు ఇది ఇన్ను అది అవుటా కానీ కాళ్ళకి అది అతుక్కింది కదా మొత్తం అతుక్కుంటుంది మొత్తం అది చూడుగో బిస్కెట్ అంతా చేసేస్తే ఏమీ లేదా అడ్వెంచర్ చేసాం మనం కాదు చార్యం ఆ లైట్ లేకపోతే అసలు ఏం కనపడట్లేదు ఇప్పుడు అక్కడి నుంచి నడిచి ఇటు వచ్చిన వాళ్ళదే ఇదంతా అంటుతుంది మనకి
ఇందాక ఇటు నుంచి వచ్చాం, ఇంకో దారి లేదు. అగో ఎగేసుకొని ఆడిదాకా పోయి చెప్పులు తడుపుకొని డెడ్ ఎండ్ చూసి వచ్చాం. ఇగో బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ, బ్యాట్స్. కింద మనోడు దిద్దాం అనుకునే టైప్లో షార్ట్ అయ్యి నిజంగానే లేచి వచ్చినాయి. కొద్ది నీటి మార్గం దగ్గరికి వెళ్తున్నాను చూడండి. కింద బురద పైన వరద అన్నట్టుంది. సో స్వెట్ షర్ట్ వేసుకుంది, ఇట్లా స్వెట్ వస్తే పీల్చుకోవడానికా? సిద్ధు సిద్ధు స్వెట్ షర్ట్ వేసుకుంది స్వెట్ పీల్చుకోవడానికి అన్నట్టుంది. అరే దారి చూపిస్తా ఆగండి. ఇంత నేరోగా ఉంది తెలుస్తుందా? గోడలు మొత్తం ఇల్లే డిజైన్ చేశారు కదా. ఓహో చెప్పులు మొత్తం జారిపోయినాయి, కుదరలే. పర్లేదు, షూస్ వేసుకురాకపోవడం మంచిది అనిపించింది, ఎందుకంటే మొత్తం బురదలోకి ఇట్లా దిగిపోయినాయి వాటర్లోకి. కానీ ఈ పాకెట్ మొత్తం కొన్ని చిన్న చిన్న ఇట్లాంటి ప్లేసెస్ వచ్చినాయి. కానీ న్యాచురల్ కార్వింగ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. షేప్ మొత్తం ఇలా ఉంది డిజైన్. కొన్ని చోట్ల ఇలా ఉంది, కొన్ని చోట్ల నేరోగా ఉంది. వాళ్ళ లోపల వాటర్ పాతాల గంగ దాకా వెళ్తా అన్నాడు. కాకపోతే చాలామంది జనాలు ఉన్నారు, ఇద్దరిద్దరు అతుక్కుంటే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ముద్దులేని వచ్చేసా. వీలైతే ఆ కన్నాల్లోకి వాటిలోకి కూడా దూరం వచ్చారు. ఈ కూడా కుదరలేవా కన్నాలు? చూడు అది తేనె ఉంది చూడు అందులో. తేనె పట్టు ఆఫ్టర్ కేవ్ ఫేసులు నేనైతే సిమెంట్ కలిపా. లోపల చెప్పులు లోపల చెప్పులు ఎల్లో కలర్ అన్నారు. టీ షర్ట్ అని ఉంటారు. మళ్ళీ బర్కిన్స్ వేసుకొచ్చుంటే కింద నీళ్ళు మనకు కూడా తెలియదు. నీళ్ళు ఉంటే పర్వాలేదు, బురద కూడా బర్కిన్స్ నుంచి అడగొట్టడం కన్నా ఈ నుంచి అడగొట్టడం. ఆ బురద జారుతూ ఉంది. ఇవాళ ఒకరోజు ఈ 3 కవర్ చేసేసాం. ఓ వాళ్ళకి తెలుసు, అందుకే ఇక్కడ దగ్గరలో పెట్టారు. ఇగో ఇది మొత్తం కేవ్. సిద్ధు కట్టు మన కారు ఆపి దాని పక్కనే ఉంది పాతాళ గంగకి గాలి. ఇగో ఇట్లాంటివి చాలా ఉన్నాయి చూసారు అక్కడ. ఇంత పెద్ద చెట్లు పెరిగినాయి అంటే ఎంత లేయర్ ఉండొచ్చు. ఇంకో ఈ లోపలే ఇందాక మేము తిరిగి వచ్చింది. దీంట్లో నుంచి ఎయిర్ పంపింగ్ లోపలికి. ఏసీలు లేవు, ఓన్లీ గాలి వదులుతున్నారు మోటార్లతో. హ్యాపీ క్రిస్మస్ అనే టైంకి వచ్చాం కాబట్టి ప్యాకెట్ ఉంది. 1 కాదు 2 కాదు, మీకు అటు తిప్పి ఒకసారి. మేము ఈ 2 కార్నర్లో పెట్టించుకున్నాము. ఈ 2 వచ్చినాయి మాకు ప్రస్తుతానికి. ఇక్కడ ఇగో వేసుకో, ఇక్కడ కూర్చొని దయాలు చూస్తున్నట్టు. అగో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని అటు అంత దూరం వెళ్ళదు కానీ లైటింగ్ అదంతా పొద్దున్న సన్ రైజ్ దానికి తెలుస్తుంది. నేను ఒకటి తెచ్చుకున్నాను బెడ్షీట్. నా దగ్గర ఇంకో ట్రిక్ ఉంది, నా దగ్గర ఇంకో ట్రిక్ కూడా ఉంది దిండుకి. ఏంది అది ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి చెల్లుతుంది. అదే నువ్వు మామూలు లైట్ అక్కడే అసలు కనబడట్లేదు. అదే ఆయన వాడికి ఎట్లుంటాడు చూడకు. హోటల్లో వచ్చిన గాండు పిల్లి గాండు కాదు గంట. ఎందుకు చేతపల్లి ఏమని చేస్తా కూర్చొని అస్సాం చైల్డ్ అదే బంద్ చేసిన. గండి కొట్టల రహస్యం. ఈ ఏజ్ లో తీసుకోరలే. కాదు టెంట్ ఉంది, బ్యాగ్ ఉంది కదా, టెంట్ ఉంది. ఇగో రేపు అట్లా ఏం చేస్తారో డిసైడ్ అవ్వండి అడ్వెంచర్ యాక్టివిటీస్ లో.
సిద్ధు రేపు అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఏం కావాలో చూడు. ప్రస్తుతానికి డిన్నరు మనోడు ఒక్కడే తెచ్చిపోయాను. ఈయన ఫోన్ బ్యాగ్ ఏది వేరే ఎప్పుడు పట్టుకున్నా నేను ఫోన్ ఎప్పటి నుంచి పట్టుకున్నా మాకు కాదు. ప్రస్తుతానికి డిన్నర్ అలా అవుతుంది. మా టెంట్ అక్కడ ఉంది, కనబడదు. తినేసి అలా వెళ్ళి రిలాక్స్ అయిపోతుంది. పొద్దున్న సన్ రైజ్ లేవాలి. నువ్వు ఇగో సన్ రైజ్ అన్న సన్ మధ్యాహ్నం పైన ఉన్న టైం కాదు, సన్ రైజ్ ముందే లేదు. సన్ రైస్కి లేదు, రైజ్ కాదు పైన కూడా ఎలా ఉంది? బాగుంది బాగుంది. కొంచెం స్పైసీగా ఉందన్న, బాగుంది. రాయలసీమ రుచి తెలిసింది. రాయలసీమ చలి అనుకున్న దానంత లేదు కానీ కొంచెం తక్కువనే ఉంది. బట్ కొంచెం లైట్ ఈ చలిలో కూడా క్యాంప్ ఫైర్ కదా అది వేసుకొని, ఎందుకంటే కరెక్ట్గా ఇప్పుడు 10 అయింది. ఆల్మోస్ట్ ఒక 2-3 AM పీక్స్లో ఉంటుందంట ఇక్కడ చలి. అప్పటికి పడుకొని ఉంటానులే కానీ కాసేపు ఏదో దీని ముందు అలా కూర్చొని బాతకాన్ని వేసుకొని. కొంచెం ఇది హాలిడే టైం కాబట్టి టెంట్స్ అట్లా ఉన్నాయి. ఎప్పుడైనా వీకెండ్స్లో అట్లా వస్తే చాలా తక్కువ. మొత్తం ఓవరాల్ ఈ స్ట్రెచ్ అంతా కలిపి ఒక 10 టెంట్స్ కూడా ఉండవు. హాలిడేస్ వీకెండ్స్ అయితేనే ఇట్లా ప్యాక్డ్ ఉంటుంది. మొత్తం ఎక్స్పోజర్ తగ్గిస్తే క్యాంప్ ఫైర్స్ తెలుస్తున్నాయి, అట్టున్నాయి. మళ్ళీ ఇంకొన్ని ఇటు ఇంకంతే. పొద్దున సన్ రైజ్ ఇటు నుంచి వస్తుంది అంట, చూద్దాం. సరే, గుడ్ నైట్. సన్ రైజ్ క్యాప్చర్ చేద్దాం.